హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇంకా అదే బ్రాండ్ది మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక ఐటమ్ కూడా నేను స్పెషల్ అరేంజ్ చేశాను. అంటే లైక్స్ రీచ్ అయిన తర్వాత ఇవ్వడానికి. ఎన్ని లైక్స్కి అది ఇస్తాను అనేది తర్వాత చెప్తాను. కానీ వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మొన్న రీసెంట్లీ నేను ఒకటి కామికా షార్ట్ గన్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా, 15-20 డేస్ బ్యాక్. అది 3000 లైక్స్ దాటితే నేను ఒకటి యూరిగ్ ప్రో అని చెప్పేసి మొబైల్ ఫోన్ వీడియో ఫొటోస్ షూట్ చేయడానికి ఒకటి రిగ్ ఉండింది, అది ఇస్తా అని చెప్పాను కదా. దాని విన్నర్ని కూడా తర్వాత అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యునీక్ ప్రోడక్ట్ ఇది, హాలీల్యాండ్ బ్రాండ్ది. ఇప్పుడు అన్బాక్సింగ్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసే హై పవర్ వీడియో ట్రాన్స్మిటర్. ఇది రీసెంట్గా హాలీల్యాండ్ లాంచ్ చేసింది. హాలీల్యాండ్ ప్రొఫెషనల్ బ్రాడ్కాస్ట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీళ్ళ ప్రోడక్ట్స్ నేను ఇదివరకు చాలా అన్బాక్స్ చేశాను. అంటే ఇలాంటి వీడియో ట్రాన్స్మిటర్స్, వైర్లెస్ మైక్రోఫోన్స్, ఇంకా కెమెరా మానిటర్స్. అవి వైట్ కలర్ బాక్స్ పైన ఇక్కడ హాలీల్యాండ్ బ్రాండింగ్, ఇంకా లోగో చూడొచ్చు. ఇక్కడ బాక్స్ పైన ట్రాన్స్మిటర్ రిసీవర్ పిక్చర్ ఉండేసి మోడల్ పైరో హెచ్. ఇది వైర్లెస్ వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్. 1TX నుంచి 4RX వరకు రిసెప్షన్ ఉంటుంది. 4K సిగ్నల్ హ్యాండిల్ చేయగలదు. 4K 30 వరకు. 2.4 GHz ఇంకా 5 GHz వైర్లెస్ బ్యాండ్ పైన పనిచేస్తుంది. సింపుల్ వైట్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. బాక్స్ పైన పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని బిల్ట్ క్వాలిటీ, ఇంకా దీని ఫీచర్స్, ఇంకా దీని వీడియో క్వాలిటీ ఎట్లా ఉంది కంప్లీట్ మీకు డెమో కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ట్రాన్స్మిటర్ నుంచి 4 రిసీవర్ల వరకు మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇందులో అన్బాక్స్ చేయగానే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అవి చూడొచ్చు, క్విక్ గైడ్ అవి ఒకసారి జస్ట్ చెకప్ చేసుకోండి. ఇందులో పేరింగ్ ప్రొసీజర్, ఇంకా కెమెరాకి దేనికైనా పెట్టి ఎట్లా యూజ్ చేయాలి. ఇదంటే ఇది ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్కి చాలా యూజ్ వస్తుంది. వెడ్డింగ్స్లో చూస్తారు కదా LED స్క్రీన్స్, అలాంటివి 4 రిసీవర్లు పెట్టి 4 స్క్రీన్స్ అటాచ్ చేయొచ్చు. ఇంకోటి Type-A to Type-C కన్వర్జన్ పిన్ వచ్చింది. ఇంకొకటి మౌంట్ వచ్చింది. అంటే మీరు కెమెరా పైన ఈ ట్రాన్స్మిటర్ మౌంట్ చేస్తున్నప్పుడు ఇట్లా కోల్డ్ షూకి దీనికి పెట్టి ఫిక్స్ చేసి మీరు కెమెరా పైన పెట్టొచ్చు. ఇంకా మీకు HDMI లూప్ కూడా ఉంది అందులో ట్రాన్స్మిటర్లో, మీకు తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. ఇవి 2 ఐటమ్స్ మనకు, ట్రాన్స్మిటర్, రిసీవర్. బ్లూ కలర్ లేబుల్ ఉన్నదేమో రిసీవర్, రెడ్ లేబుల్ ఉన్నదేమో మీకు ట్రాన్స్మిటర్. అది ఇంకా మీకు 5 యాంటీనాస్ కూడా వచ్చినాయి. ఒక్కొక్క దానికి 2 ఫిక్స్ చేయాలి. ఒకటి స్పేర్ ఎక్స్ట్రా యాంటీనా ఇచ్చారు. బిల్ట్ క్వాలిటీ అది దాని హాలీల్యాండ్ది చాలా ప్రోడక్ట్స్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. అంటే మీకు ప్రొఫెషనల్ గ్రేడ్ బిల్ట్ క్వాలిటీ ఉండేసి చాలా లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ ఉండేలాగా మొత్తం మెటల్ బాడీ ఉండేసి సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసి రిసీవర్, బ్లూ కలర్ 4Kలో రాసింది కదా లేబుల్, హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి పైన కూడా స్క్రూ మౌంట్స్ ఉన్నాయి. మీరు ఏమన్నా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అటాచ్ చేసుకోవడానికి ఈ క్యాప్స్ రిమూవ్ చేసేసి మీరు యాంటీనాస్ ఫిక్స్ చేయాలి. 2.4 ఇంకా 5 GHz వైర్లెస్ బ్యాండ్కి అంటే ట్రాన్స్మిషన్, వీడియో రిసెప్షన్ అది ఉంటుంది. ఇందులో వెంట్స్ అవి అన్నీ చూడొచ్చు మీరు, అంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం. బ్యాక్ సైడ్ ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇంకా బాటంలో మీకు 1/4 ఇంచ్ థ్రెడ్ ఉండేసి ఇక్కడ NPF సిరీస్ది బ్యాటరీ ఫిక్స్ చేయాలి. సోనీ NPF సిరీస్ ఉంటాయి కదా, అది ఏదైనా సైజ్ బ్యాటరీ మీరు పెట్టొచ్చు. ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది మీరు తీసుకునే బ్యాటరీ సైజ్ పైన డిపెండ్ ఉంటుంది. HDMI అవుట్ చూడొచ్చు ఇక్కడ మానిటర్ కనెక్ట్ చేయడానికి. ఇంకా DC ఇన్పోర్ట్, USB 5V 2 amps పైన కూడా మీకు ఛార్జింగ్, ఇంకా అది రన్ కూడా అవుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ టాగల్ స్విచ్, ఇంకా థంబ్ వీల్ స్విచ్ కూడా ఉంది ఒకటి. ఇంకోటి పైన డిస్ప్లే చూడొచ్చు. RX అని రాస్తుంది కదా, RX అంటే రిసీవర్. మీకు ఆన్ చేసి డిస్ప్లేలో కంప్లీట్ మెనూ అది కూడా చూపిస్తాను. ఇది TX అంటే ట్రాన్స్మిషన్. మిగతా స్విచ్చెస్ కానివ్వండి, పోర్ట్స్, ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. జస్ట్ రెడ్ లేబుల్, బ్లూ లేబుల్. అంటే రెడ్ ఉన్నది ట్రాన్స్మిటర్, బ్లూ ఉన్నది రిసీవర్. ఇక్కడ HDMI అవుట్ లూప్ కూడా ఉంది. ఇంకోటి DC సాకెట్ ఉంది. దీనికి కూడా మీరు 2 యాంటీనాస్ అటాచ్ చేయాలి. అయితే ఇందులో ఏంటంటే మీరు లూప్లో మీరు కెమెరా పైన ఇది ఫిక్స్ చేసిన తర్వాత కెమెరా పైన ఇంకో మానిటర్ కూడా ఆ లూప్ నుంచి కనెక్ట్ చేసి కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇవి యాంటీనాస్ ఇట్లా ఆ థ్రెడ్ పైన ఫిక్స్ చేసేసి ఇప్పుడు నేను పెట్టిన డైరెక్షన్లో అట్లా పెడితే కొంచెం ట్రాన్స్మిషన్ అది ఎక్కువ ఉంటుంది. ఇది 1300 feet అంటే 400 meters వరకు దీని ట్రాన్స్మిషన్ ఉంటుంది లైన్ ఆఫ్ సైట్లో. అంటే చాలా ఎక్కువ రేంజ్ అని చెప్పాలి. అంటే 2 రిసీవర్స్కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ బ్రాడ్కాస్ట్ మోడ్ పెట్టుకుంటే 650 feet అంటే 200 meters వరకు 4 రిసీవర్స్కి సపోర్ట్ ఉంటుంది. 4K 30 FPS లేకపోతే 1080 60 FPS వరకు. ఇట్లా మీరు కింద ఆ కోల్డ్ షూ మౌంట్ పెట్టి కెమెరా పైన ఫిక్స్ చేయాలి. ఇవి అంటే కెమెరాకని కాదు, ఇది దేనికైనా యూజ్ చేయొచ్చు. మీరు వీడియో సిగ్నల్ ఇన్నిచ్చి ట్రాన్స్మిట్ చేసి ఒక 400 meter డిస్టెన్స్లో రిసీవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను మీకు బ్యాటరీ కూడా పెట్టి మెనూ అవన్నీ కూడా చూపిస్తాను. 400 మీటర్స్ అంటే చాలా ఎక్కువ. యాక్చువల్‌గా ఇదివరకు ఉండేవి అన్నీ 100, 150 మ్యాక్స్ 200 మీటర్స్ ఉండేవి. ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది రేంజ్. ఇంకా ఇందులో మీకు ఇంటెలిజెంట్ ఫ్రీక్వెన్సీ స్కాన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్ అదే స్కాన్ చేసుకొని బెస్ట్ ఫ్రీక్వెన్సీ, బెస్ట్ ఛానల్ ఏదో అంటే లోయెస్ట్ ఇంటర్ఫియరెన్స్ ఉండేది సెలెక్ట్ చేసుకొని పేర్ అయిపోతాయి. ఇంకా ఇది యూఎస్‌బీ వీడియో క్లాస్ అంటే ఇది మీరు డైరెక్ట్ పీసీకి పెట్టి కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. అంటే యూవీసీ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా మీకు పవర్ కూడా మీకు ఎన్‌పీఎఫ్ బ్యాటరీయే కాకుండా యూఎస్‌బీ-సి 5 వోల్ట్ 2 యాంప్స్ తోటి కూడా రన్ అవుతుంది. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మీకు హెచ్‌డీ మోడ్‌లో ఇందులో మీరు సీన్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే హెచ్‌డీ మోడ్‌లో 12 ఎంబీపీఎస్‌లో అంటే మంచి బెస్ట్ క్వాలిటీ వీడియో ట్రాన్స్మిషన్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు స్మూత్ మోడ్‌లోకి వెళ్తే మీకు లోయెస్ట్ లేటెన్సీ అంటే మీకు 60 మిల్లీ సెకండ్ లేటెన్సీ తోటి అట్లా కూడా మీరు వీడియో ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గ్రూప్ పేరింగ్ కూడా ఉంది. అంటే మీరు గ్రూప్స్ ఆటోమేటిక్ అదే సెలెక్ట్ చేస్తుంది ఛానల్ ఇంకా గ్రూప్స్. లేకపోతే సపరేట్ మీరు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఫ్యాన్ కూడా మీరు ఆటో, లో ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ నాయిస్ వద్దనుకుంటే ఆటో పెట్టుకుంటే బెటర్. ఇంకా ఇక్కడ మీరు బ్రాడ్‌కాస్ట్ ఆన్ చేసుకుంటే మీకు 4 రిసీవర్స్ వరకు కానీ రేంజ్ తగ్గిపోతుంది. 200 మీటర్సే ఉంటుంది. 650 ఫీట్. ఒకవేళ అది ఆఫ్ చేసుకుంటే మీకు రేంజ్ 1300 ఫీట్ ఉంటుంది. 400 మీటర్స్ కానీ రెండే రిసీవర్స్‌కి సపోర్ట్ ఉంది. ఫ్రోజన్ ఫ్రేమ్ అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు వైర్‌లెస్ సిగ్నల్ డిస్కనెక్ట్ అయితే ఆ లాస్ట్ ఫ్రేమ్ ఫ్రీజ్ అయి ఉంటుంది. అది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. ఇది ఏం లేదు. మీరు జస్ట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ అదే పేర్ అయిపోతుంది. రిసీవర్‌లో కూడా మెనూ ఒకసారి చూసుకోండి. ఇందులో ఏం లేదు. మాన్యువల్ స్కాన్ చేసుకోవచ్చు, గ్రూప్ పేరింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు గ్రూప్స్ అంటే చాలా ఉన్నాయి మీకు ఇక్కడ. జీహెచ్ఐ వరకు గ్రూప్స్ ఉన్నాయి. మీరు ఏదన్నా ఒక గ్రూప్‌లో ఇట్లా మీ రిసీవర్‌ని అంటే ఆ గ్రూప్‌లో పెట్టేసి దానికి సంబంధించిన ట్రాన్స్మిటర్‌కే పేర్ చేసుకోవచ్చు. వర్జన్ డీటెయిల్స్ ఇంకా బ్యాక్ ఈ రిసీవర్‌లో పెద్ద ఏముండదు. మీకు కొంచెం ట్రాన్స్మిటర్‌లోనే కొన్ని ఆప్షన్స్ ఎక్కువుంటాయి. అంతే సింపుల్. మీరు ఇక్కడ నుంచి దీన్ని హెచ్‌డీఎంఐ అవుట్ నుంచి మానిటర్ కనెక్ట్ చేసి ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకసారి లైవ్ డెమో కూడా చూపిస్తాను. ఈవెన్ హాలీవ్యూ యాప్ నుంచి కూడా మీరు ఒక ఫోన్ ఇంకా ఒక ట్యాబ్ అట్లా కనెక్ట్ చేసి కూడా అంటే 2 రిసీవర్లు, ఒక ఫోన్, ఒక ట్యాబ్ అట్లా కూడా మీరు వ్యూ చేయొచ్చు. ఇవి ఎట్లా అనిపించినాయి మీరు చెప్పండి. ఇప్పుడు నేను నా కెమెరాకి కనెక్ట్ చేసేసి నేను వీడియో ట్రాన్స్మిషన్ కూడా మీకు చూపించేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, హాలీల్యాండ్‌ది పైరో హెచ్ వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇప్పుడు యాక్చువల్‌గా నా కెమెరా FX30 పైన అది పెట్టేసి ఉంది. మీరు చూడొచ్చు. దానిపైన పెట్టేసి నేను కోల్డ్ షూకి ఆల్రెడీ హెచ్‌డీఎంఐ కేబుల్ తోటి కనెక్ట్ చేసేసిన. అంటే పెద్ద సైజు ఫుల్ సైజ్ హెచ్‌డీఎంఐ రెండు వైపులా అదే ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా వచ్చే హెచ్‌డీఎంఐ కేబుల్ కనెక్ట్ చేశాను. కానీ యాక్చువల్గా ఇట్లా కెమెరాస్కి మీకు చిన్న కేబుల్ సపరేట్గా దొరుకుతుంది. వీళ్ళు యాక్చువల్లీ బాక్స్లో ప్రొవైడ్ చేయాల్సింది ఒక 2 కేబుల్స్. అవి కూడా కాస్ట్లీ ఉన్నాయి అవి. అయితే ఇప్పుడు నేను నార్మల్ కేబుల్సే యూజ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు లైవ్ ట్రాన్స్మిషన్ కూడా ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. మానిటర్ స్క్రీన్ పైన కెమెరా మానిటర్లో ఇక్కడ పైన ఆర్ఎక్స్ యూనిట్ ఇది. ఇందులో 2 మోడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు బ్రాడ్కాస్ట్ మోడ్లో పెట్టాను. అంటే మీకు కొంచెం బెటర్ క్వాలిటీ కావాలంటే మీరు బ్రాడ్కాస్ట్ మోడ్ అట్లా పెట్టుకొని మీరు 12 ఎంబీపీఎస్ అట్లా పెట్టుకుంటే మీకు కొంచెం స్లైట్ లేటెన్సీ ఉంటుంది. కానీ బెస్ట్ క్వాలిటీ మీకు అంటే డిస్ప్లేలో క్లారిటీ అది చాలా బాగుంటుంది. ఇంకా మీరు బ్రాడ్కాస్ట్ మోడ్లో రేంజ్ కొంచెం తగ్గుతుంది. మీకు అరౌండ్ 650 ఫీట్ అంటే మీకు ఒక 200 మీటర్స్ వరకు వస్తుంది. కానీ అట్లా కాకుండా నార్మల్ మోడ్లో అయితే మీకు చాలా రేంజ్ ఉంటుంది. అరౌండ్ 1300 ఫీట్ ఉంటుంది. అంటే మీకు 400 మీటర్స్ అవుతుంది. చాలా ఎక్స్ట్రీమ్ లాంగ్ రేంజ్. అంటే లైన్ ఆఫ్ సైట్లో మధ్యలో ఏం అడ్డం రావద్దు. అవి అడ్డం వచ్చినా కానీ మీకు అరౌండ్ 400 మీటర్స్ అన్నారు కదా, ఒక 250 మీటర్స్ వరకు కొంచెం అటు ఇటు ఏమైనా అడ్డం ఉన్నా ఓకే, ఏం ఇబ్బంది ఉండదు. కానీ 250 మీటర్స్ అంత దూరం ఎవరు వెళ్ళరు కదా. యాక్చువల్గా ఇది వెడ్డింగ్స్లలో అట్లా ఎల్ఈడి డిస్ప్లేలు అవి పెడతారు కదా, వాళ్ళకైతే బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు. ఓ పెద్ద గ్రౌండ్స్లో, పెద్ద స్పేసెస్లో ఎక్కడైతే రేంజ్ చాలా అంటే అన్రీచబుల్ ఉంటుందో అట్లాంటి ప్లేసెస్లో కూడా మీరు వీడియో ట్రాన్స్మిట్ చేసి అక్కడ కూడా డిస్ప్లేస్ అరేంజ్ చేసేసి వాళ్ళకు అంటే కంప్లీట్ వీడియో ప్రివ్యూ ఇవ్వచ్చు. మానిటర్ ఏదైనా పెట్టేసి ఫిల్మ్ ప్రొడక్షన్లో టీవీ సీరియల్స్కి కానివ్వండి, మనలాంటి యూట్యూబర్స్ కొంచెం అంటే పెద్ద ఛానల్స్కి ఇంకా యూట్యూబ్లో ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకొని అంటే ఇదివరకు నా దగ్గర అన్నీ ఉండినాయి. వీళ్ళది మార్స్ 300, మార్స్ 4K అన్నీ, మార్స్ M1 అన్నీ ఉన్నాయి నా దగ్గర. అంటే నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను ఇవి. ఇదేంటంటే కొంచెం లాంగ్ రేంజ్ ఉంది. ఇది సెట్ వచ్చేసి మీకు అరౌండ్ 58,990 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమే. అంటే ఒక TX ఒక RX వచ్చేసి ఆ కాస్ట్. మీకు ఇంకా
మొత్తం 4 రిసీవర్ యూనిట్లు అంటే సపరేట్గా ఇంకా 3 రిసీవర్ యూనిట్లు మీరు తీసుకొని పేరింగ్ చేసుకోవాలి. పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంది. 2.4 GHz ఇంకా 5 GHz బ్యాండ్ పైన మీకు ట్రాన్స్మిషన్ రిసెప్షన్ ఉంది కాబట్టి ఫాస్ట్ పేరింగ్ ఉంది. మీకు ఈ డివైసెస్లో రిసీవర్ యూనిట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆన్ చేయగానే ఆటోమేటిక్ అదే ఇంటెలిజెంట్ స్కాన్ మోడ్ వల్ల ఆటోమేటిక్ అదే స్కాన్ చేసుకొని లోయెస్ట్ ఇంటర్ఫియరెన్స్ ఉండేసి బెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటే అక్కడ వచ్చి అది ట్యూన్ చేసుకొని ఆ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ నాకు బాగానే అనిపించింది. బ్యాటరీ బ్యాకప్ అంటే మీరు దానిపైన ఏదైతే NPF సోనీ బ్యాటరీస్ పెడతారో అది ఏ సైజ్ది పెడితే దాన్ని బట్టి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. నేను చిన్న బ్యాటరీస్ పెట్టినా నాకు ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మార్నింగ్ నుంచి నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. అంటే అప్పుడు 15 మినిట్స్ అప్పుడు 15 మినిట్స్ ఇట్లా యూజ్ చేస్తున్నా ఇంకా బ్యాటరీ బాగానే ఉంది. ఇంకా దీనికి కూడా చిన్న బ్యాటరీయే పెట్టినా. నేను అన్ని చిన్నవే వాడతాను ఎందుకంటే హెవీ ఎక్కువ అయిపోతుంది. మన వీడియోస్ అన్ని 10-15 నిమిషాలు అర్ధగంటనే ఉంటాయి కాబట్టి నేను చిన్న బ్యాటరీస్ వాడి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఛార్జింగ్ చేసుకుంటా. వీడియో ట్రాన్స్మిషన్లో డిలే కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఇది 60 millisecondsే మీకు, అంటే స్మూత్ మోడ్లో పెట్టుకుంటే అంటే మీకు డిలే లేకుండా ఏమైనా యాక్షన్ సీన్స్ ఫైట్ సీన్స్ ఉంటే అవి మానిటర్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర డిస్ప్లేలో మీకు అవి చూపించాలంటే మాత్రం యాక్షన్ సీన్స్కి స్మూత్ మోడ్ పెట్టుకోండి. ఇంకా క్వాలిటీలో చూడాలి పెద్ద హ్యూజ్ డిస్ప్లేలో అంటే మాత్రం మీరు మామూలుగా HD మోడ్లో పెట్టుకోండి. అట్లా ఇది 4K 30p వరకు సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD 1080 60p వరకు సపోర్ట్ చేస్తుంది. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ ఇది హాలీల్యాండ్ పైరో హెచ్? ఇంకా నేను చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్కి ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్కి నేను 3000 లైక్లు దాటిన తర్వాత ఇది నాయిస్ది ఐకాన్ 3+ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే ఇది ఒకటి ఇచ్చేస్తాను. ఇది నా తరఫున. ఇంకోటి ఇది కూడా ఇస్తాను ఎందుకంటే చాలామంది ఇట్లా యూట్యూబ్ వీడియోస్ చేయడానికి మైక్రోఫోన్ కావాలని వెతుకుతుంటారు కదా. ఇది చాలా కాస్ట్లీ. హాలీల్యాండ్ది లార్క్ M1 ఇది డ్యువల్ ట్రాన్స్మిటర్ సింగిల్ రిసీవర్ది వైర్లెస్ మైక్రోఫోన్ సెట్. ఇది కంప్లీట్ నా దగ్గర కొత్త ఇవి 2 ఉన్నాయి. ఒకటి నేను యూజ్ చేస్తున్నా, ఇంకోటి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికన్నా 15,000 లైక్స్ దాటినాక, ఎందుకంటే ఇది కాస్ట్ 17,500 రూపాయలు ఉంది. ఇది ఒక రిసీవర్ 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి ఇందులో, 2 వైర్లెస్ మైక్రోఫోన్లు, మంచి రేంజ్ ఉంటుంది, సూపర్ ఖతర్నాక్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. నేను మధ్యలో చాలా బయటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు, నేను సింగపూర్ తైవాన్ వెళ్ళినప్పుడు అక్కడంతా ఇదే మైక్రోఫోన్ తోటి షూట్ చేసిన నేను. ఇవి నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి పాతది ఉండింది, ఒకటి బ్రాండ్ న్యూ. వీళ్ళ నుంచి అడిగి నేను మన సబ్స్క్రైబర్స్ కనే చెప్పి అరేంజ్ చేశాను. అయితే ఇది 17,000 చేంజ్ ఉంది కదా, ఒక 15,000 లైక్లు దాటిన తర్వాత. అందుకే మ్యాక్సిమం ఎంత అయితే అంత ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ తెలిసిన వాళ్ళకి కూడా చూపించండి. ఎందుకంటే ఈ వీడియో వైర్లెస్ ట్రాన్స్మిటర్లు ఇట్లా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్కే కాకుండా ఈవెన్ ఇవి మీరు ప్రొజెక్టర్స్కి కూడా వాడవచ్చు. అంటే ప్రొజెక్టర్ నుంచి మీకు ఏదైతే డివైస్ మీరు కనెక్ట్ చేస్తారో అది డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ పెట్టి అట్లా కూడా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. టీవీస్కి వాడవచ్చు. ఒక టీవీకి మీరు అంటే ఒక ప్రోగ్రామ్ చూస్తున్నారు, సేమ్ ప్రోగ్రామ్ ఒక 4 టీవీల్లో రావాలంటే కూడా ఇట్లాంటి రిసీవర్ యూనిట్లు పెట్టి, అంటే ప్రో లెవెల్లో కాన్ఫరెన్స్లు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో ఇంపార్టెంట్ వీడియో ట్రాన్స్మిషన్స్ అవసరం ఉన్న దగ్గర ఈ వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ హాలీల్యాండ్వి పైరో హెచ్ మీరు యూజ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మీకు HDMI ఇన్ అవుట్ ఉంది, ఇంకా లూప్ కూడా ఉంది. కావాలంటే కెమెరా పైన కూడా మీరు ఇంకో లూప్ వేసుకొని అక్కడ కూడా ఒక మానిటర్ పెట్టుకోవచ్చు. ఇందులో పైరో S అని కూడా వేరే మోడల్ ఉందనుకుంటా, నేను చూశాను ఆన్లైన్. అందులో మీకు SDI ఇన్పుట్ కూడా ఉంది, అది మనకు రాలేదు, మనకి ఇది హెచ్ పంపించారు. అయితే ఇది చాలా అంటే ఎక్స్పెన్సివ్ ఐటమే, కానీ అందరు కొంటున్నారు ఇవాళ రేపు. నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళ దగ్గర మ్యారేజెస్లో అక్కడ చూస్తున్నా కదా, అందరు కెమెరాల పైన హాలీల్యాండే ఉంటుంది, కానీ ఎక్కువ మార్స్ 300 ఉంటుంది, అది కొంచెం తక్కువ. దీనికంటే 20-25,000 తక్కువ ఉంటుంది కాస్ట్. అది బడ్జెట్లో ఉంది కాబట్టి అదే ఎక్కువ కొంటున్నట్టున్నారు. ఇదేమో చాలా లాంగ్ రేంజ్ కదా, మస్తు ఉంది ఇది. అయితే ఈ నేను చెప్పాను కదా కామికా మైక్రోఫోన్ ఆ వీడియోలో విన్నర్ అని చెప్పేసి, ఇది యులాన్జీ యూరిగ్ ప్రో ఉంది కదా, ఇది మీరు మొబైల్ ఫోన్ పెట్టేసి వీడియోస్ అది షూట్ చేయడానికి రిగ్ ఇది. దీనిపైన LED లైట్లు, మైక్రోఫోన్స్, ఇంకా వేరే యాక్సెసరీస్ అన్నీ పెట్టి షూటింగ్ చేసుకోవచ్చు మొబైల్ తోటి. అయితే ఇది ఇస్తా అన్నాను కదా, నేను సెలెక్ట్ చేశాను. అది స్మార్ట్ ఫోన్ రిగ్ గెలుచుకుంది. 3,000 లైక్స్ వస్తే నేను ఇస్తా అన్నాను కదా. అనిల్ తీగల 486 ఆయన నన్ను కాంటాక్ట్ చేసి మెయిల్ పైన అడ్రస్ అది షేర్ చేస్తే నేను ఆయనకి ఇది పంపించేస్తాను. కమెంట్కి కూడా రిప్లై ఇవ్వాలి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసింది. ఇప్పుడు ఇట్లా సెటప్ చేసి నేను మీకు డెమో ఇస్తున్నాను. ఈవెన్ మీరు స్మార్ట్ ఫోన్కి కానివ్వండి లేకపోతే ట్యాబ్కి అట్లా కూడా కనెక్ట్ చేసి మీరు యాప్ ద్వారా, హాలీవ్యూ యాప్ ఉంది కదా దాని ద్వారా కనెక్ట్ చేసి ఇట్లా ప్రివ్యూ చూడొచ్చు, అంటే మానిటరింగ్కి దానికి. ఇది
లాస్ట్ టైం నేను పెద్ద డిస్ప్లేకి కనెక్ట్ చేశాను. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది? లైక్ అయితే కొట్టేశారు కదా, ఇంకా అయితే షేర్ చేయండి. ఎందుకంటే తొందరగా ఆ మైక్రోఫోన్ గెలవాలంటే మీరు ఎంత అయితే అంత షేర్ చేసేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. రేపు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.